హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ 2023 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అంటే ఇక్కడ మనకు వచ్చి మహిళల కోసం ఈ స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఫ్రెండ్స్. సో అలానే మనకి ఈ బ్యాంక్స్లో కూడా మనం ఈ అకౌంట్ కావాలి అంటే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఈ అకౌంట్ని ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు, అలానే ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి, మెచ్యూరిటీ పీరియడ్ ఎలా ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకునేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి హూ కెన్ ఓపెన్, ఈ అకౌంట్ని ఎవరు ఓపెన్ చేయొచ్చు అంటే ఎవరైనా ఉమెన్ అనేవాళ్ళు వాళ్ళ తరపున ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అలా లేదు ఎవరైనా మైనర్ గర్ల్ కోసం అయితే కనుక గార్డియన్ అనేవాళ్ళు వాళ్ళ తరపున ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలానే డిపాజిట్కి వచ్చేసరికి ఎంత అమౌంట్ మినిమం మనం ఈ అకౌంట్లో డిపాజిట్ చేయొచ్చు అంటే మినిమం వచ్చేసరికి 1000 రూపీస్ మనం ఈ అకౌంట్లో అయితే డిపాజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలానే మ్యాక్సిమం లిమిట్కి వచ్చేసరికి 2 lakhs. సో 2 lakh రూపీస్ వరకు మనకి ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం వచ్చేసరికి 2 lakh రూపీస్. సో మినిమం వచ్చేసరికి 1000 రూపీస్ అయితే మనము డిపాజిట్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి మినిమం మనము 1000 రూపీస్, అలానే మ్యాక్సిమం 2 lakh రూపీస్ అని చెప్తున్నాం కదా ఫ్రెండ్స్. సో ఒకవేళ మనము ఎప్పుడైనా ఎంత అమౌంట్ ఉన్నా కూడా మనం సేవింగ్స్ లాగా తీసుకెళ్ళి దీనిలో డిపాజిట్ చేయొచ్చు. సో అలానే ఇక్కడికి వచ్చేసరికి మనం ఒకవేళ ఈ మంత్ అనేది అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాము అంటే కనుక ఒక 3 మంత్స్ అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో 3 months తర్వాత మాత్రమే మనము మళ్ళీ అమౌంట్ని అయితే డిపాజిట్ చేయగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జనవరిలో ఒక 5000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశాము అనుకోండి. సో మళ్ళీ వెంటనే నాకు ఫిబ్రవరిలో అమౌంట్ ఉంది, నేను మళ్ళీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే కుదరదు ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి మనము ఖచ్చితంగా ఒక 3 months అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వెయిట్ చేసి ఏప్రిల్లో కావాలంటే మనము మళ్ళీ అకౌంట్లో అమౌంట్ అనేది వేయచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా ఉంది అంటే 7.5% అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అలానే ఈ అమౌంట్ని మనకి క్వార్టర్లీ బేస్తో యాడ్ చేసి మళ్ళీ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీస్ అనేది మనము డిపాజిట్ చేసాము అంటే కనుక ఫస్ట్ క్వార్టర్కి వచ్చేసరికి మనకి ఇంట్రెస్ట్ అనేది 1875 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఆ ఇంట్రెస్ట్ని కలిపి సెకండ్ టర్మ్కి వచ్చేసరికి మనం ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చి 1,01,875 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏదైతే మనకి ఇంట్రెస్ట్ వచ్చిందో 1800 అండ్ చేంజ్, ఆ అమౌంట్తో పాటు మనం ఏదైతే డిపాజిట్ చేసామో సేవింగ్స్ కింద 1 lakh రెండింటిని కలిపి నెక్స్ట్ క్వార్టర్లీకి ఇంట్రెస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలానే విత్డ్రాల్కి వచ్చేసరికి మనకి 40% ఆఫ్ ది విత్డ్రాల్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ మనము అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 1 year తర్వాత మనకి అమౌంట్ ఏమైనా ఎమర్జెన్సీ అయ్యి నీడ్ కనుక ఉండి మనం విత్డ్రాల్ చేయాల్సి వస్తే మనం ఒక 40% వరకు అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీస్కి వచ్చేసరికి మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, మినిమం వచ్చేసరికి మనం పే చేయాల్సిన అమౌంట్ 1000 రూపీస్, అలానే మ్యాక్సిమం వచ్చి 2 lakh రూపీస్. సో ఇక్కడ మెచ్యూరిటీకి వచ్చేసరికి మనకి మ్యాక్సిమం మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 2 years. సో 2 years వరకు మాత్రమే ఈ అకౌంట్ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతాము. సో 2 years లోపల మనం ఈ అమౌంట్ తీలేమా అంటే ఇంత ముందే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, 40% ఆఫ్ ది అమౌంట్ కావాలంటే మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. అది కూడా 1 year తర్వాత. సో మనం డిపాజిట్ చేసిన 1 year తర్వాత మనము 40% ఆఫ్ ది అమౌంట్ని విత్డ్రాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మెచ్యూరిటీ పీరియడ్ అయితే మనకి 2 years ఉంటుంది. సో అలానే ప్రీ మెచ్యూర్ క్లోజర్. సో మనం ముందుగా ఈ అకౌంట్ని ఏమన్నా క్లోజ్ చేసుకోవచ్చా, ఇప్పుడు మనకి ఏమన్నా అవసరమైంది, సో ఇంకా మొత్తం ఇప్పుడు 40% మాత్రమే తీసుకోవచ్చు అని చెప్తున్నాము, లేదు నాకు 100% అమౌంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసామో అంతా నాకు కావాలి అనుకుంటే కనుక, ప్రీ మెచ్యూర్ క్లోజర్ కావాలి అనుకుంటే కనుక ఆన్ ద డెత్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ మనకి ఈజీగా ఈ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినట్లయితే మనం ఈ అకౌంట్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా ఏదైనా మరీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఏమన్నా ఇంకా ఈ అమౌంట్ ఉంటే కానీ మనం సేవ్ అవ్వలేము అన్న సిచ్యుయేషన్లో కావాలి అనుకుంటే, అంటే స్పెసిఫిక్ కండిషన్స్లో కావాలి అనుకుంటే ఈ అకౌంట్ని మనము ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. కానీ చాలా డాక్యుమెంట్స్, దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సబ్మిట్ చేసి మనం ఈ అకౌంట్ని క్లోజ్ అనేది చేసుకోవచ్చు. సో
ఈ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే మనము అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అలానే కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అంటే ఆధార్, పాన్ డీటెయిల్స్ అనేది, కార్డ్ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. సో న్యూ అకౌంట్ హోల్డర్ అయితే పే స్లిప్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఒకవేళ మనం 2 lakh రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాము అంటే ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను ఫ్రెండ్స్. సో మనకి ఫస్ట్ టర్మ్కి వచ్చేసరికి 2 lakhsకి 3,750 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మొత్తం మనకి బ్యాలెన్స్ వచ్చి ఫస్ట్ క్వార్టర్లీకి వచ్చేసరికి 2,03,750 రూపీస్ అనేది క్వార్టర్లీ బ్యాలెన్స్ ఫ్రెండ్స్. సో అలానే సెకండ్ క్వార్టర్లీకి వచ్చేసరికి ఇంట్రెస్ట్ అనేది మనకి 3,820 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఏదైతే ఇంతకుముందు 2 lakh ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ 2 lakh ప్లస్ ఫస్ట్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ 3,750 రూపీస్ కలిపి దాని మీద సెకండ్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారు కాబట్టి 3,820 రూపీస్ అనేది సెకండ్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో అలానే థర్డ్ క్వార్టర్లీకి వచ్చేసరికి 3,892 రూపీస్, ఫోర్త్ క్వార్టర్లీకి వచ్చేసరికి 3,965, ఫిఫ్త్ క్వార్టర్కి వచ్చేసరికి 4,039 రూపీస్, సిక్స్త్ క్వార్టర్కి వచ్చేసరికి 4,115 రూపీస్, సెవెంత్ క్వార్టర్కి వచ్చేసరికి 4,192 రూపీస్, ఎయిత్ క్వార్టర్కి వచ్చేసరికి 4,271. సో టోటల్గా మనము 8 quarters, దట్ మీన్స్ మనకి 2 years తర్వాత మనం ఒకవేళ 2 lakh రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకి మొత్తం 2 years తర్వాత 2,32,044 రూపీస్ అనేది మెచ్యూరిటీ అమౌంట్తో పాటు వస్తుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.